నీ అమ్మ కడుపు మాడ కంటే రేటు బలికే టేకు చెట్టునైనా కనాలి, లేదా మంచి చావున్న తొమ్మ మొక్కనైనా కనాలి. అడ్డే కన్నా ఎందుకు పనికిరాని రెండు దురదగుంటాకు మొక్కల్ని. ఇక సాల్లే ఆపండి. నా కొడుకులు మాత్రం ఏమనకండి. వీళ్ళిద్దరూ లవకుశ లాంటి వాళ్ళు. లవకుశలా? అదేం దిక్కుమాలిన పోలికే? పద్యం పాడుతూ బాణం ఎత్తి బాబు మీద తిరగబడమనా? వీళ్ళని లవకుశలు అన్నాను గాని మిమ్మల్ని ఏమి రావడం లేదు. అంత ఎరగబడి నవ్వక్కర్లా. సరే నేను రాముణ్ణి కాదే, తమరేమన్నా సీతాదేవి గారులాగా వీళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించారా? అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ఆ మామిడి దాండ్రే మ్యాంగుజలి అని అమ్ముకోవడానికి కూడా పనికిరాని ఏ క్లాస్ బడుద్దాయిలో తయారు చేశావు. అదే చదువుకుంటే మా కోటేశ్వరరావు బాబాయ్ మనవల్లాగా అమెరికా రిటర్న్డ్ అనిపించుకునేవారు కదా. అమెరికా రిటర్న్ అంటే చాలా గొప్ప అనుకుంటున్నారా? గొప్పే కదే పిచ్చి ముఖం. ప్రెస్టేజ్ ప్రెస్టేజా పిడకెళ్తాట. అసలు అమెరికా మన దేశం కంటే చాలా వెనకబడి ఉందిలేండి. అమెరికా మనకంటే వెనకబడిందా? తమరికి ఈ విషయం ఎవరు చెప్పారు తల్లి? నేనే చెప్తున్నాను తండ్రి. ఒరే పెద్దోడా, ఇప్పుడు ఇండియాలో టైం ఎంతరా? సాయంత్రం 6 అయింది. చిన్నోడా, అమెరికాలో టైం ఎంతరా? ఉదయం 6. అంటే మనకంటే 12 గంటలు వెనకబడి ఉందన్నమాట. అప్పుడే గాలి వదిలేకండి. ఒరే పెద్దోడా, అమ్మా, ఇప్పుడు ఇండియాలో జనాభా ఎంతరా? 100 కోట్లు. అమెరికాలో జనాభా ఎంత? 20 కోట్లే. అంటే జనాభాని పెంచే విషయంలో కూడా అమెరికా మనకంటే 4 రెట్లు వెనకబడి ఉందన్నమాట. అమ్మా చెయ్యవే. అబ్బా ఎంత రీసెర్చ్ ఎప్పుడు చేసావమ్మా? అప్పుడే ఏమైందిరా, ఇంకా కక్కుతాను చూడు. కక్కు. కక్కడం కాదు. ఒరే అబ్బాయిలు, అమెరికాలో ఎన్ని పార్టీలు ఉన్నాయిరా? 2, డెమోక్రట్లు రిపబ్లికన్లు. పోడి 2 పార్టీలు. అదే మన ఇండియాలో అయితే కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఎస్, కాంగ్రెస్ పి, ఇందిరా కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, యూపీ కాంగ్రెస్, జనతాదళ్, సమాజ్వాదీ, సమాజీ పార్టీ, డిఎంకే, ఏడిఎంకే, పిడిఎంకే, టిడిఎంకే, ఏజీపీ, సిపిఐ, సిపిఎం, ఓపీఎం. అదే తెలుగుదేశం అయితే 1 2 3 4 5 6 మొత్తం కలిపి 114 పార్టీలు ఉన్నాయి. అలా పడ్డా అమ్మ కడుపు మాడ. అమెరికా మనకంటే వెనకబడ్డ దేశం కాదు అన్న ఒక్క మాటకి థ్యాంక్స్. వావ్ నైస్. దీని ఏమంటారు? పూర్ణం. ఓ వెరీ నైస్. దీంట్లోకి దాల్ ఎలా వెళ్ళింది? ఏమిటి అంతలానే అవుతున్నావు? బావకి పూర్ణంలోకి పప్పు ఎలా వెళ్ళిందో తెలియదంటమ్మా. అవును మరి, చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగాడుగా. పూర్ణంలోకి పప్పు ఎలా వెళుతుందో, గారెకి చిల్లెందుకు పెడతారో వేడికేం తెలుస్తుంది పిచ్చదవా. ఒరే సిగ్గుపడకుండా తిను. చూడు, ఇవి నేతిలో వేయించాను, తిను. పుట్టించవే. బావా నువ్వు తింటావా? నేను తినిపించరా? నా చేతులు నాకున్నాయి, నా నోరు నాకుంది. అమ్మమ్మ, బావకు అసలు పల్లెటూరు సరసం ఏం తెలియడం. ఏం జరిగినా అమ్మమ్మ అంటూ అక్కడ చెప్పాల్సిందేనా? అవును, చిన్నప్పటి నుంచి అంతే. అయితే రేపు ఫస్ట్ నైట్ జరిగేప్పుడు తలుపు ఓపెన్ చేసి అమ్మమ్మ ఏం చేయమంటావు అని అడుగుతావా? నీకు అసలు సిగ్గులేదు. అమ్మమ్మ చూడమ్మమ్మా, వచ్చేసావేమిటి? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నైట్ ఏం చేయాలని నిన్ను అడుగుతానంట. నేతిగారి గొంతులో దిగేసరికే ఫస్ట్ నైట్ గుర్తుకొచ్చిందన్న మాట. లైన్లో పడ్డాడు. నువ్వు వెళ్ళి కాఫీ చెయ్యి, వెళ్ళు. చూడు, మళ్ళీ ఫారెన్ గీరెన్ అని నోరెత్తకూడదు. ఇక్కడే చీపురు కట్టలా మూలన పడి ఉండేలా చూడాలి. అర్థమైందా? వెళ్ళు. ఒక్క నిమిషం. నమస్కారం అమ్మగారు. అమెరికా నుంచి మనోడు గారు వచ్చారంటగా? వచ్చాడయ్యా, ఇంట్లోనే ఉన్నాడు. మేము వచ్చి చూస్తామండి. ఒక్క నిమిషం రారా అమ్మాయి. డప్పు బ్రదర్స్ ఉండండి, అమెరికా నుంచి బాబు వచ్చాడు, చూసి వస్తాం. ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తే ఎలాగయ్యా? అవతల ముహూర్తం. అవతల అమెరికా మనవడు, మీ బ్యాలెన్స్ మళ్ళీ వచ్చి వాయిస్తాంగా. నువ్వు పదరా అమ్మాయి. వాళ్ళేం చేస్తారు? 3 వంతులు వాయించాం కదా, 8 చేస్తారు. నువ్వు పదా. ఈ డప్పు బ్రదర్స్ తో చచ్చిపోతున్నామండి. పప్పు బ్రదర్స్ లేకుండా డబ్బు బ్రదర్స్ మేళమా? మాకు తెలియకుండా కాకాని వారింట్లో కళ్యాణమా? పద.
నీకు ఉబ్బసరోగం ఉన్నాడు ఊదినట్టు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేస్తున్నావు. అదేంటోనే నిన్ను చూస్తే చాలు నా సన్నాయి సరిగమలు మర్చిపోతుంది. అన్నాయ్ ఏంద్రా సన్నాయ్ ఒక్కసారి డోలు వాయించు. రండయ్యా పప్పు బ్రదర్స్ రండి రండి. నేనే మీ కబుర్ చేద్దాం అనుకుంటున్నా. అలా చెప్పండి. ఈ ఊళ్ళో లగ్గం పెట్టాలన్నా తద్దినం పెట్టాలన్నా ఈ డప్పు బ్రదర్స్ పప్పు బ్రదర్సే కదా. మాకు తెలియకుండా ఏమిటా అని ఇందాక నుంచి తెగ గుంజేసుకుంటున్నాను. జంజాం. సరేలేవయ్యా, ముందు నా మనవడికి మనవరాలకి మంచి ముహూర్తం పెట్టండి. అలాగే. ఇదేమిటయ్యా దేవుడు ఊరేగం పాపినట్టు నా ఇంటి ముందు ఆపేరేటి? ఏం చేయమంటారు సార్? ఆ డప్పు బ్రదర్స్ పప్పు బ్రదర్స్ మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావడం లేదు. వాళ్ళకి కాస్త తొందరగా పంపండి. ఓహో, పెళ్లి కొడుకు బ్రహ్మాండంగా ఉన్నాడు. 6 అడుగుల అందగాడు, భేషుగ్గా ఉన్నాడు, హ్యాండ్సమ్. ముందు ముహూర్తం పెట్టవయ్యా. ఆల్రెడీ చూశానమ్మా. ఆగస్టు 17 పంచమి దివ్యమైనటువంటి ముహూర్తం. ఏమయ్యా పప్పు బ్రదర్స్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? పెళ్లి కొడుకు బయట కూర్చోబెట్టి. నేనేనండి, ముహూర్తం పెట్టించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. వాడికి పెళ్లి ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. ముందు మీరు వెళ్ళండి అయ్యా. ఉసూరు మంటే ఎండలో ఉన్నాడు. అయ్యా, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వెస్ట్ లో ఉన్నారు, మనం ఆ ఈస్ట్ లో ఉన్నాం. వాళ్ళు వెస్ట్ నుంచి ఈస్ట్ వచ్చి మనం ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళి. అబ్బా, వాడి పెళ్లి ముహూర్తం నీ చేతనే పెట్టిస్తానయ్యా. ముందు మీరు వెళ్ళండి. అదరా అదరా. విన్నావుగా, మీ తాతయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక మీ పెళ్లి ఖాయం. చాలికలెమ్మంటూ మనువే మనసును లేపింది, మనసే నిద్దుర మేలుకుని కరగని కలలను చూసింది. ఈ మాయ మహిమేమిటో. మాఘమాసం ముహూర్తం చూసుకుంది, పెళ్లి మేళం కథాస్తు పాడుతుంది. ప్రతి పిల్లగాలిలో పిలుపు పోల్చుకున్నా, నీ గుండెలో పలికిన భావగీతాలని బహుమతిగా పొందనా అందాలని. మాఘమాసం ముహూర్తం చూసుకుంది, పదారేళ్ల పాటుగా పెంచుకున్న పరువం కానుకే
ఇచ్చుకో కాముడే సాక్షిగా. మబ్బులను దాటని ఈ మాటని చుక్కలకు చాటని శుభవార్తని తెగ సందడిగా కనువిందులుగా కళ్యాణం జరుగునని మాఘమాసం ముహూర్తం చూసుకుంది పెళ్లి మేళం తదాస్తు పాడుతుంది కలలే చాలికలెందంటూ మనువే మనసును లేపింది మనసే నిద్ర మేలుకుని కరగని కలలను చూసింది ఈ మాయ మహిమే